రెండు చేస్తే చాలు. ఇన్ని రోజులు మన దేశంలో బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిందంతా అదే. ఆ బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో, ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళే పెద్ద పెద్ద గేమ్స్ కూడా స్పాన్సర్స్గా ఉన్నారు. మీరు చూశారు, డ్రీమ్11 కంపెనీ అని, ఇంకా చాలా కంపెనీలు కూడా. అయితే ఈ మధ్య భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు ఆ బెట్టింగ్ మహమ్మారిని ప్రోత్సహించే దానికి ప్రమోట్ చేసే యాక్టర్లు కానీ లేకపోతే క్రికెటర్లు కానీ తక్కువైపోయారు. కాబట్టి ఈ బెట్టింగ్ అనే దాని గురించి ఒక 2 విషయాలు చెప్తాను. మీకు అందరు తెలియాల్సింది ఏంటంటే, ఇది ఒక కంప్యూటర్ ఆడే గేమ్. మనం 10 రూపాయలు పెట్టగానే 20 రూపాయలు వస్తుంది స్టార్టింగ్లో, 20 పెట్టగానే 40, 40 పెట్టగానే 80, 80 పెట్టగానే 160, అట్లా పెంచుకుంటూ ఒక స్థాయికి నిన్ను తీసుకుపోతుంది. ఆ స్థాయికి తీసుకుపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కంప్యూటర్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి నువ్వు పెట్టగానే 10 రూపాయలు పెట్టగానే 2 రూపాయలు తీసేస్తుంది, నెక్స్ట్ 4 రూపాయలు, అట్లా లాస్ట్కి 0 చేస్తుంది. ఈ 0 చేసిన తర్వాత ఏమవుతుందంటే, నాకు ఇంకా ఆడాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, నా బ్యాంక్లో ఉండే డబ్బులు వాడతాను, అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతో తీసుకుంటాం, ఫ్రెండ్స్తో తీసుకుంటాం. అన్ని మార్గాలు మూసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ విధి తప్పదు, మనం నేరాలకు పాల్పడాల్సింది. దొంగతనమైనా చేయాలి, చైన్ స్నాచింగ్లన్నా చేయాలి. ఎన్నో సంఘటనలు మన దగ్గర ఉన్నాయి. ఈ బెట్టింగ్ కానీ లేకపోతే గంజాయి సేవన కానీ ఏది ఊరికే రాదు. గంజాయి కొనాలంటే 100 గ్రాములు 500 రూపాయలు ఇచ్చి కొనాలి. దీనికి ఒక్కసారి అలవాటు పడితే వాడు ఒక్కడు ఊరికే ఉండడు, ఊరంతటిని కూడా చెడు చేస్తాడు. కాబట్టి ఇక్కడున్న మీరు మేము అందరూ కలిసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది నాకెందుకులే అని మనం అనుకోవద్దు. మనం అందరం కలిసి పనిచేయాలి. ఇది పోలీసుల పని అని అనుకోకండి. పోలీసులు ఎవరో కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కలిసి పనిచేద్దాం. అందరు కలిసి పనిచేస్తే ఈ మహమ్మారిని మనం అడ్డుకోగలం. ఆ ఒక్కడు ఎవడో గ్రామంలో ఉండేవాడిని వాడిని గుర్తుపట్టగలిగితే వాడిని కౌన్సిలింగ్ చేద్దాం, మారితే పర్వాలేదు, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క అలవాటుకు ఎందుకు గురి కాకూడదని చెప్తానంటే, మీకు అందరు చెప్తాను, మన దగ్గర షేర్గూడ ఉంది. ఇక్కడ ఆ షేర్గూడలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో బాగా డబ్బున్న వాళ్ళు తమ పిల్లలు తీసుకొచ్చి నెలకు 1,50,000 రూపాయలు దానికి ఫీజు కడుతూ అక్కడ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా కావటం లేదు. ఎందుకు కావటం లేదంటే, ఆ మహమ్మారి అట్లాంటిది. కొద్ది రోజులు ఉంటారు, తిరిగి దానికి అలవాటు పడిపోయి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకురండి, కౌన్సిలింగ్ చేద్దాం. వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి కూడా గతంలో కూడా మన బంధు నరేష్ గారు వచ్చి నిర్ణయం తీసుకున్నారు. దాంతో మేమందరం కూడా ఏకీపించి, మనం కొంతమంది మన వెనకాల కొంతమంది ఉన్నారనేది మనం ఎప్పుడు ఇది కాకూడదు. ముందుకు పోతున్నామో లేదా అనేది ఇంపార్టెంట్. మన కార్యక్రమం చేస్తే ఎంతమంది వచ్చినా